అమ్మా అమ్మా, ఏమైంది? అడ్మిషన్ దొరికింది మెడ్రాస్ లో ఉన్న ఒక మెడికల్ కాలేజ్ లో. ఎంట్రన్స్ లో మంచి మార్క్ తీసినప్పుడే చెప్పానా నీకు ఖచ్చితంగా అడ్మిషన్ దొరుకుతుందని? దేవుడా, ఇదంతా నిజమేనా? అంతా దేవుడు ఆశీస్సులు. అప్పుస్వామి ఆశీర్వాదం చెప్పండి. ఈ రోజే కదా నీకు మెడికల్ కాలేజ్లో అడ్మిషన్. పనిలో ఉండి మర్చిపోయాను. అంబిక, ఆయన కాళ్ళు పడే ఆశీర్వాదం తీసుకో. అయ్యో, ఇదేంటండి? ఆశీర్వాదం ఇచ్చేంత నాకు అర్హత లేదు. ఉంది, ముఖ్యంగా తన విషయంలో. నువ్వే చెప్పమ్మా. గుర్తు ఉంటుండదేమో, మీ అమ్మ 2 కార్యానికి అన్నదానము, 7 పిల్లకాలకి కొత్త డ్రెస్సు, బుక్కు, స్లేటు, పెన్ను ఇవన్నీ ఇచ్చారు కదా. ఆ రోజు మీరు ఇచ్చిన స్లేట్లోనే నేను చదవడానికి నేర్చుకున్నాను. నాకు ఇప్పుడు 2 అవకాశం ఇచ్చారు. దాని గురించి నాకు అసలే గుర్తులేదు. ఏమైనా కానీ నువ్వు చదువుకొని పెద్ద మనిషి అవ్వాలి. అవుతావు. నేను వెళ్ళొస్తాను సార్. ఏమని పిలిచావు? సారేనా? అదేమొద్దు, ఊర్లో అందరూ నన్ను పిలిచేలాగా అప్పు స్వామి అని పిలుపు. అలా అయితే మేము బయలుదేరుతాము. ఓ మనీ ఏంటి? ఒక 5,000 డబ్బులు తీసుకురా. అయ్యో, ఇప్పుడు వద్దండి, మీరు ఇచ్చిన డబ్బులే ఇంకా ఉన్నాయి. ఆ డబ్బులు నీ మొగుడు తీసుకెళ్లాడు కదమ్మా. అంటే మేకలు అమ్మిన డబ్బులు ఉన్నాయి నా దగ్గర. అదంతా ఎందుకమ్మా చేస్తున్నారు? నేను చెప్పాను కదా, ఏది కావాలైనా నన్ను అడుగుమని. ఇదిగోండి, తీసుకోండమ్మా. అవసరానికి డబ్బులు ఎప్పుడు చేతిలో ఉండాలి. మా అంబిక, బాగా డబ్బున్నోళ్ళు కూడా నీతో పాటు చదువుకుంటారు. వాళ్ళందరి ముందు చేతిలో డబ్బులు లేవని నువ్వేం బాధపడొద్దు. నీకు కావాల్సినంత డబ్బు నేను నీకు ఇస్తాను. తర్వాత ఇంకొక విషయం, నువ్వు చదువుకునే కాలేజీలో ఏదైనా సమస్య అంటే అదే న్యూస్ పేపర్లో చదువుతాము కదా. కొత్తగా చేరే స్టూడెంట్స్ని వేధిస్తారే, దాన్ని ఏం రమ్మని అంటారు? అదొచ్చి ర్యాంకింగ్. ర్యాగింగ్? అదే. అక్కడ అలాంటిది ఏదైనా జరిగినా కూడా నాతో చెప్పకుండా దాచకు. అవును, ఇంతవరకు మన ఊర్లోనే కదా గొడవ పెట్టుకున్నాం. మేము టౌన్కి వచ్చి కొట్టుకోవడానికి మీరు ఒక అవకాశం ఇవ్వాలి. అయ్యో, కొంచెం నోరు మూసుకుంటారా? అమ్మాయిని ఎందుకు అనవసరంగా భయపిస్తున్నారు? అలాంటిదేం లేదు. మన ఊరు నుంచి వెళ్లే అమ్మాయికి ఎలాంటి భయం ఉండొద్దు. మేమన్నా అప్పుడు సరే, మీకు తోడుగా మాధవన్నని సరోజనిని పంపిస్తాను. వాళ్ళు మీతోటే ఉంటారు. సరే, రండి. ఇద్దరు పాపయ్యా, సొంత పిల్లని కాలేజీలో చేసిన తండ్రి రాలేదంటే అలాగా? ఏయ్, వాడు వెళ్ళకుండా ఉంటేనే మంచిది, లేదంటే చెడిపేస్తాడు. వాళ్లే భయపడుతూ ఉన్నారు. నిజమే, అంబికా మొహంలో ఆ భయం బాగా తెలుస్తుంది. మొదటిసారి మా అమ్మాయి ఇంట్లోంచి బయట ఉంటుంది. చెల్లెల్ని వదిలేసి ఒక్క నిమిషం కూడా ఉండదు. 2-3 రోజుల్లో అదే అలవాటైపోతుంది. ఆ తర్వాత ఏంటి, సంతోషంగా ఉండొచ్చు. మిమ్మల్ని నన్నే వదిలేసి వెళ్తున్నాను. సొంత అక్క చెల్లెల్లా చూసుకోండి. మీరు టెన్షన్ అవ్వకండమ్మా, మీరు ధైర్యంగా వెళ్ళండి. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు అంబులి ఒక కొత్త అమ్మాయిలా ఉంటుంది. నువ్వు బాగా చదువుకొని పెద్ద స్థాయికి ఎదగాలి. అప్పుడు నేను బయలుదేరుతానమ్మా. వస్తామమ్మా. మాధవనన్నయ్య, ఏంటమ్మా? అమ్మ చెల్లి మాత్రమే ఉంటుంది. నాన్న దాని గురించి నువ్వు బాధపడద్దు, మేమందరం అక్కడున్నాం కదా. ఇవన్నీ కలలో కూడా అనుకో చూడలేదు. అతనికి పెద్ద మనసుకు ముందు నేను ఏం చెప్పాలో నాకు తెలియలేదు. మీరే అతని దగ్గర చెప్పేయండి. ధన్యవాదాలని ఒక్క మాటతో చెప్పి ముగియలేము. నేను లెటర్ పంపిస్తాను. అక్కడ అతనికి చాలా పని ఉంటుంది. ఉన్నా మీరు మర్చిపోకుండా నాకు ఏమని చెప్పండి. చెప్తాను. గౌరవం మర్యాదలు ఉన్నా ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎలా పిలవాలని తెలియలేదు. మీ మంచితనాన్ని, మీ గుణాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోను కూడా. నాతో చదువుకునే వాళ్ళకి మీరు చేసిన సాయం గురించి చెప్పాను. అది విన్న వాళ్ళంతా వెంటనే మిమ్మల్ని చూడాలని చాలా ఆతృతతో ఉన్నారు. మీరు కాలేజీకి రావాలి, తప్పుగా అనుకోకూడదు. క్లాసులు స్టార్ట్ అయినాయి, నేను బాగా చదువుకుంటున్నాను. రోజు క్లాసుకి వెళ్ళే ముందు మిమ్మల్ని మనసారా తలుచుకుంటున్నాను. అది నాకు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. నా కలలు నెరవేరడానికి మీరు కూడా భగవంతుణ్ణి నా కోసం ప్రార్థించండి. ప్రార్థిస్తారని తెలుసు. మీరు కుశలమే అని కోరుతూ ఇట్లు ప్రేమతో అంబిగా. 46. ఏంటి 46? 46సారి మనం ఆ అమ్మాయి లెటర్ చదువుతున్నాం. ఒక్కసారి చదివితేనే మనకు అంబిక మనసులో ఏముందో తెలుస్తోందంటే లెటర్ ఎలా బిగిన్ అవుతుంది మణి? ప్రేమ, అభిమానంతో ఉన్న
చుక్క చుక్క చుక్క. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎలా పిలవాలని తెలియలేదు. చుక్క చుక్క చుక్క. ఏదైనా కనిపెట్టావా? కనిపెట్టాం. ఈ డాట్లకు మధ్యనే అంబికా మనసు తెరిచి ఉందనుకుంటా. అదే నా అభిప్రాయం కూడా. అదంతా ఏముండదు, రంగస్వామి పెంపకంలో పెరిగింది కదా, దాని గురించే ఆ అమ్మాయి లెటర్లో రాసి ఉంటుంది. సరే, ఒప్పుకుంటున్నాను. రోజు క్లాసుకి వెళ్లే ముందు ఆ రూపం, అంటే అదిగో అక్కడ పడుకుందే ఆ రూపం, తనని మనసులో తలుచుకుంటున్నానంటే దానికి ఏంటి అర్థం? ఆ రోజు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు అంబికా మాట్లాడిన విధము, బాడీ లాంగ్వేజ్ నాకు ఒక సందేహం వచ్చింది. ఇప్పుడు లెటర్ చదివిన వెంటనే అది కన్ఫర్మ్ అయింది. అంబిక అప్పుస్వామిని ప్రేమిస్తుంది. ఏంటి అప్పుస్వామి ఏం మాట్లాడలేదు? ఎలా మాట్లాడతాడు? అప్పుస్వామి మనసు తెలీదా? అంబికకు అప్పుస్వామికి మనసులో ప్రేమ. ఎవరయ్యా ఇలాంటి లెటర్ రాసి పంపింది? అలాంటి ఒక ఆలోచన అమ్మాయికి రానేకూడదు. అది తప్పైన విషయం, అలాగే తొక్కేయాలి. ఈయన చూడరా. అవును, ఆ అమ్మాయిలు కూడా కొన్నిసార్లు తప్పు చేస్తారు. దాన్ని సరిదిద్దేది మనలాంటి పెద్దవాళ్ళ బాధ్యత. ఇలా ప్రేమ అంటే ఏమైనా ఆట అనుకుంటున్నారా? మనం రేపే బయలుదేరి కాలేజీకి వెళ్తున్నాం. దేనికి? దానికి సలహా ఇవ్వడానికి. ఇప్పుడే ఈ ప్రేమ దోమ లాంటి ఇట్లా పడితే దాని చదువు చెడిపోతుంది కదా. ఇప్పుడే 10,000 ఖర్చు అయ్యాయి, ఇంకా ఎంత ఖర్చు అవుతుందని తెలియదు. ఇంతలోనే ప్రేమనంట. వీడేదో తాగేసి మాట్లాడుతున్నాడు కదరా. లేదు, ఆలోచించే చెప్తున్నాను. రేపే మనం అంబికాని చూడ్డానికి వెళ్తున్నాం. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు మీరు? ఎవరా? అప్పుస్వామి, తామరకులపు పంచాయతీ మెంబర్. తెలియదా? అసలు మీకేం కావాలి? అంబికను చూడాలి. ఆ అమ్మాయి చదువుకు అంత డబ్బు ఇతనే ఖర్చు పెడుతున్నాడు. నిజమే, ఇప్పటిదాకా దాదాపు 10,000 ఖర్చు పెట్టాను. అంబిక ఇప్పుడు ఎక్కడుంది? అది నన్ను అడిగితే ఎలాగా? ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళడానికి వీలేదు. ఏంటిది? మీరు వాచ్మ్యానే కదా, ఒంట్లో ఏమన్నా రోగం ఉందా? నేనే వైద్యం చేయాలా? నిర్ణయించుకుని వచ్చారనమాట. మర్యాదగా బయటకు వెళ్ళండి, లేకపోతే గొడవ అవుతుంది. వెళ్ళండి వెళ్ళండి. మనం ఎవరమో తెలియట్లేదు వాడికి. అంబికాని చూడటానికి వచ్చాం, మనం చూసే వెళ్తాం. మనం ఆపడానికి ఎవరైనా వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఏదైనా మందుందారా? మని మందంతా పక్కాగా సోడాలా కలిపి తీసుకొచ్చాను. అయితే తీయ. ఇదిగో కలిపేసావా? సోడా సగం, మందు సగం. కొట్టే. ముందు అంబికాని తీసుకొని నువ్వే కదా కాలేజీకి వచ్చావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అదే నేను కూడా ఆలోచిస్తానా. ఆ రోజు ప్రిన్సిపాల్ ఆఫీస్కి వెళ్ళాము. వెళ్లే దారిలో ఒక జింక తోకని 2 కొమ్ముల్ని చూసి పెట్టాను. అది ఎక్కడ చూశాను? మీతోనే మాట్లాడుకుంటున్నారు. వెళ్ళి అంబికాని వెతకండి పోండి. పెడతాను. ఒక జింక తోక 2 కొమ్ములు, ఒక జింక తోక 2 కొమ్ములు. రేయ్, మనం కూడా వెళ్ళి వెతికి తిరిగి చూద్దాం. పద. హలో, ఇలాగే చూస్తా వెళ్ళామంటే మనం సైట్ కొడతానికి వచ్చాం అనుకుంటారు. అయితే క్లాస్ లోపలికి వెళ్ళి వెతుకుదాము. వెళ్ళే అవ్వాలా? అవును, అడిగితే ఏంటి, చంపేస్తారా? పదండ్రా. Pathogenesis of TIA. అంబికా, 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 అంబికా. మై నేమ్ ఇస్ అప్పుస్వామి. ఏం కావాలండి? సార్, నా పేరు అప్పుస్వామి. నేనే అంబికాకి డబ్బులు ఇచ్చి చదివిస్తున్నాను. చాలా మంది చెప్పి ఇది వినుంటారులే. అంబికాకి మానసికంగా ఒక సమస్య ఉంది, అదే సలహా ఇవ్వడానికి వచ్చాము. ఇది క్లాస్ రూమ్ అండి, ఇలా డిస్టర్బ్ చేయకూడదు. ప్లీజ్ క్లియర్ అవుట్. నువ్వు మాట్లాడేది క్లియర్ గా లేదని సార్ చెప్తున్నాడు. దానికెందుకు మీకు కోపం వస్తుంది? చెప్పొచ్చు కదా. సార్ పొద్దున్నే పిల్లలతో గొడవ పడొచ్చినట్టున్నారు. పదండ్రా. నాన్సెన్స్. ఈ విషయం ప్రిన్సిపాల్తో చెప్పమ్మా. ఈ కాలేజీలో ఉన్న టీచర్స్ అందరూ చాలా మర్యాదస్తులు అనుకున్నాను. మనకంటే పెద్ద రౌడీలా ఉన్నారు. ఇక వీళ్ళని నమ్మి మాత్రం ఏ ప్రయోజనం లేదు. అంబిగా అంబిగా అని గట్టిగా అరుస్తూ తిరుగుదాం. తను వినిందంటే తనే వస్తుంది. ఇది ఒక మంచి ఐడియా. వడివేలు నువ్వు ఇక్కడికి వెళ్ళి వెతకండి, మేమిద్దరం అక్కడికి వెళ్తాం. అంబికా, అంబిగా. ఎక్కడ? తామరకులం అంబికా క్లాస్ ఎక్కడ? ఏంటి అంబికానా? అవును, ఆ డ్రింకర్ రామస్వామి కూతురు. ఏంటది? అలా కదా, అలా కదా. ఇక్కడ వాళ్ళ కూతురు డాక్టర్ చదువుతుంది. ల్యాబ్లో ఉంటారు. ల్యాబా? అది ఎక్కడ ఉంటుంది? సార్, 4 రౌడీలు వచ్చారు. క్లాస్కి వచ్చే ప్రాబ్లం చేస్తున్నారు. సెక్రటరీని పిలవండి. అంబికా, 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 అంబికా. ఆర్తో
ఇదేంటి ఆర్తో అంటే ఏదైనా గుర్తో? నాకు అన్ని విషయాలు గుర్తు. అయ్యో అది కాదు, ఇక్కడే మతి మరుపు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే చోటు ఇది. ఓహో అలాగా. జ్ఞాపక శక్తికి ట్రీట్మెంట్ ఇచ్చే చోటు ఓర్తో, వినిపించేదానికి ట్రీట్మెంట్ ఇచ్చేది వీటో, చూపుకిచ్చే ట్రీట్మెంట్ పేరు చూపో, ఆహారం తీసుకుంటున్నాం కదా ఆ ట్రీట్మెంట్ పేరు మరి ఆర్తో. దేనికంతా ట్రీట్మెంట్ ఉన్నాయో చూసావా? మరి అంబికా అంబిగా